మనం ఈ ప్రపోర్షన్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు మనం అంటాడు మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ 4 and 9 ఈజ్ అంటాడు. 4 మరియు 9 మధ్య అనుపాతం కనుగొనని అంటాడు. మనకి సింపుల్గా మీన్ ప్రపోర్షన్ మధ్యమ అనుపాతము అంటే మనం ఏం గుర్తుపెట్టుకున్నాం, బి వాల్యూ కనుగొనాలి అంటే అప్పుడు మనకేంటి బి స్క్వేర్ అంటే మనకేం తెలుసు, ఏసీ అంటే మనకి ఏమి ఇచ్చాడు, ఏ ఇచ్చాడు, సి ఇచ్చాడు, బి వాల్యూ కనుక్కోవాలి. ఎంత అప్పుడు బి స్క్వేర్ ఈక్వల్ ఏసీ, ఏ ప్లేస్లో 4, సి ప్లేస్లో 9 పెడతాం, బి స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 into 9. అప్పుడు ఎంత మనకి బి స్క్వేర్ ఈక్వల్ √36. √36ని మనం ఎలా రాస్తాం 6 స్క్వేర్. అప్పుడు మనకి ఏమవుతుంది, ఈ 2కి ఈ 6కి ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకి బి స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది 6 అవుతుంది. అప్పుడు బి వాల్యూ మనం ఏం రాస్తాం √6 రాస్తాం. ఇది మనకి సేమ్. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ ప్రపోర్షనల్ కనుక్కో. థర్డ్ ప్రపోర్షనల్ అంటే మనం ఏం కనుక్కోవాలని సి. అప్పుడు సి వాల్యూ ఎంత బి స్క్వేర్ బై ఏ. అంటే మనకేమిచ్చాడు బి వాల్యూ తెలుసు, ఏ వాల్యూ తెలుసు. ఇది ఏ, ఇది బి. సో బి ప్లేస్లో 15 into 15, ఏ ప్లేస్లో 38. ఇది ఏం పోదు కాబట్టి టేబుల్ అలా వదిలేసాం. నెక్స్ట్ ఫోర్త్ ప్రపోర్షనల్ అంటే మనం ఏం కనుక్కోవాలి, డి వాల్యూ కనుక్కోవాలి. ఏడి ఈక్వల్ బీసీ అని తెలుసు. సో దీన్ని మనం సాల్వ్ చేయాలి. చూడండి ఇప్పుడు మనకి ఈ పాయింట్ తర్వాత ఇది క్యాన్సిల్ అయిపోతుంది. పాయింట్ తర్వాత 2 స్థానాలు, ఇక్కడ 2 స్థానాలు క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకి ఫైనల్ ఏం మిగులుతుంది 21 into 8/12. ఇప్పుడు ఏ టేబుల్ 4 టేబుల్ 4 2 times 4 3 times, మళ్ళీ 3 1s are 3 7 times. అప్పుడు డి వాల్యూ ఎంత 7 into 2 14.